Hi, welcome to KFMS tutorial. Today we are going to 9.2 exercise, that is chapter triangles, 8th class. The first question in 9.2 exercise, there are two cuboidal boxes as shown in the figure. Which box requires the lesser amount of material to make? ఇక్కడ కింద రెండు బాక్సెస్ ఇవ్వడం జరిగింది, క్యూబాయిడల్ బాక్సెస్. ఈ రెండు బాక్సుల్లో మొదటి బాక్స్ పేరు ఏ, రెండవ బాక్స్ పేరు బి. ఈ రెండు క్యూబాయిడల్ బాక్సెస్ ని తయారు చేయడంలో దేనికి లెస్సర్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అవసరం అవుతుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ క్యూబాయిడల్ బాక్స్ తీసుకున్నామండి. ఫస్ట్ cuboidal box. ఫస్ట్ క్యూబాయిడల్ బాక్స్, దీనికి లెంత్ L is equal to 60 centimeters. Breadth B is equal to 40 centimeters. And H is equal to 50 centimeters. So L means length, B means breadth, and H means height. L, B, H values ఇచ్చేసాడండి. ఇప్పుడు దీని టోటల్ సర్ఫేస్ ఏరియాని కనుక్కోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? ఏ ఇజ్ ఈక్వల్ టు, ఏ అనడం కంటే టిఎస్ఏ అనడం మేలు. టిఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు 2 into LB plus BH plus HL. ఇదండి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఇక్కడ ఈ వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into L 60 into 40 plus next BH 40 into 50 plus H into L, H 50 into L 60 ఇదండి ఈజ్ ఈక్వల్ టు 2 into 60 into 40 ఎంత అండి? 6 4 జా 24. ఈ 2 జీరోస్ తెచ్చి పెట్టేసేయండి. ప్లస్ 5 4 జా 20. ఈ 2 జీరోస్ తెచ్చి పెట్టేసేయండి. ప్లస్ 5 6 జా 30. ఈ 2 జీరోస్ తెచ్చి పెట్టేసేయండి. దట్ ఈక్వల్ టు 2400 plus 2000 plus 3000. 3000, 2000, 5000, 6000, 7400. 2 into 7400.
that equal to 0 0 4 2 ja 8 2 7 ja 14. ఇవన్నీ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అండి. సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫస్ట్ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక సెకండ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా చూద్దామా. సెకండ్ క్యూబాయిడ్ బాక్స్ అండి. ఈ సెకండ్ క్యూబాయిడ్ బాక్స్ యొక్క ఎల్ ఎంత? 50 సెంటీమీటర్. బి ఎంత? 50 సెంటీమీటర్. హెచ్ ఎంత? హెచ్ కూడా 50 సెంటీమీటర్. ఎల్, బిఈ, హెచ్ ఇవి మూడు 50 సెంటీమీటర్స్ ఈక్వల్ గా ఉన్నాయండి. కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఆ సాలిడ్ ఏమవుతుంది? క్యూబ్ అవుతుంది. Therefore, second cuboid box is a cube. Second cuboid box is a cube. Now, find the total surface area of this cube. Is equal to 6a square. A means L anna, B anna, H anna. This is A. 6a square. That is equal to 6 into 50 square. That equal to 6 into 50 square means 2500. 2500. 2500 that equal to 625 so 150. ఈ 2 జీరోస్ తెచ్చి ఇక్కడ పెట్టుకోండి. సెంటీమీటర్ స్క్వేర్. ఇది సెకండ్ క్యూబాయిడల్ బాక్స్ యొక్క ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. సెకండ్ క్యూబాయిడల్ బాక్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అండి. ఈ రెండింటిలో ఏది తక్కువ ఉందండి? దేని యొక్క సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంది చెప్పండి. ఇది ఫస్ట్ది. ఇది తక్కువ ఉందా? ఇది తక్కువ ఉందా? చెప్పండి, ఏది తక్కువ ఉంది? మొదటిదే తక్కువ ఉందండి. Therefore, the box A requires the lesser amount of
of material to make. ఇదండి ఈ ఫస్ట్ బాక్స్, దట్ ఈజ్ 14,800 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే అండి, ఫస్ట్ బాక్స్ చేయడానికి మెటీరియల్ తక్కువ కావాలి అని మనం చూపించామండి. ఇక సెకండ్ ప్రాబ్లంకి వెళ్దామండి. This is second question of 9.2 exercise in 8th class mathematics. A suitcase with measures 80 centimeters, 48 centimeters and 24 centimeters is to be covered with a tarpaulin cloth. How many meters of tarpaulin of width 96 centimeters is required to cover 100 such suitcases? ఒక సూట్ కేసు యొక్క మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయండి. 80 సెంటీమీటర్స్, 48 సెంటీమీటర్స్ అండ్ 24 సెంటీమీటర్స్. ఈ సూట్ కేస్ ని కవర్ చేస్తూ ఒక టార్పాలిన్ క్లాత్ కుట్టాలి అంటే ఆ టార్పాలిన్ క్లాత్ విడ్త్ 96 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్నటువంటి ఆ టార్పాలిన్ క్లాత్ ఎంత కావలసి ఉంటుంది? 100 సూట్ కేస్ కి 100 సూట్ కేస్ కి కవర్స్ కుట్టాలంటే ఎంత టార్పాలిన్ కావలసి ఉంటుంది? టార్పాలిన్ యొక్క విడ్త్ 96 సెంటీమీటర్స్. ఓకే, మెజర్మెంట్స్ ఆఫ్ సూట్ కేస్ తీసుకున్నామండి. ముందు సొల్యూషన్ లోకి వద్దాం. మెజర్మెంట్స్ L is equal to 80 centimeters. B is equal to, breadth is equal to 48 centimeters. And H is equal to 24 centimeters. Total surface area of a suitcase. Total surface area of suitcase is equal to TSA. టోటల్ సర్ఫేస్ ఏరియాని TSA అని చెప్పొచ్చండి. టోటల్ సర్ఫేస్ ఏరియా TSA is equal to 2 into LB plus BH plus LH. ఇదండి ఫార్ములా టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి. సరే, వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దామా? 2 into L into B, L value 80 into B value 48 plus B into H 48 into H 24 plus LH, L ఎంత?
80 into H 24. ఇదండి. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. 2 into ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి కదా. 8 8 జా 64. 4 వేసుకున్నాం, 6 క్యారీ పెట్టుకున్నాం. 8 4 జా 32. 32 6 క్యారీ ఉంది కదా, 38. 8 ప్లస్ నెక్స్ట్ టర్మ్ కొద్దాం. 48 into 24. 48 into 24 ఎంత అవుతుందండి? 48 into 24 1152. 1152 అవుతుందండి. ప్లస్ ఆ తర్వాత 80 into 24 ఎంత అవుతుందండి? 1920 అవుతుంది. ఓకే. తర్వాత ఈ 3 వాల్యూస్ ని మనం అడిషన్ చేసుకోవాలి కదా. 2 into 3 వాల్యూస్ ని అడిషన్ చేసుకుంటే 6912 6912 అవుతుంది. 2 తో మల్టిప్లై చేయాలి కదా. 2 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 13,824 centimeter square. This is the total surface area of one suitcase. Total surface area of one suitcase. ఇప్పుడు టార్పాలిన్ క్లాత్ విడ్త్ ఎంత అండి? టార్పాలిన్ క్లాత్ యొక్క విడ్త్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 96 సెంటీమీటర్స్ అండి. ఇది టార్పాలిన్ క్లాత్ యొక్క విడ్త్ ఎంతంటే టార్పాలిన్ క్లాత్ యొక్క విడ్త్ 96 సెంటీమీటర్స్. ఒకవేళ మనకు సూట్ కేస్ కవర్ కుట్టడానికి X సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి టార్పాలిన్ క్లాత్ కావాలనుకుంటే టార్పాలిన్ క్లాత్ నీడెడ్ is equal to 96 into X, that is equal to 13,824 centimeter square. మరి మనకు ఎంత పొడవు టార్పాలిన్ క్లాత్ కావాలన్నాడు కదా, కావాలి అని అడిగాడు కదా. అందుకని X వాల్యూ తెలుసుకోవాలంటే X is equal to 13,824 by 96.
దట్ ఈక్వల్ టు క్యాన్సిల్ కొట్టుకుంటే 144 వస్తుందండి. ఏంటిది 144? 144 సెంటీమీటర్స్ 144 సెంటీమీటర్స్ పొడవు కలిగినటువంటి క్లాత్ ఒక సూట్ కేస్ కవర్ కుట్టడానికి కావాలి. ఒక సూట్ కేస్ కవర్ కుట్టడానికి కావాలి. మరి 100 సూట్ కేస్ కవర్లు కుట్టాలి కదా. మరి 100 సూట్ కేస్ కవర్లు కుట్టడానికి ఎంత టార్పాలిన్, ఎంత పొడవు కలిగిన టార్పాలిన్ కావాలి? లెంత్ ఆఫ్ టార్పాలిన్ క్లాత్ రిక్వైర్డ్ for 100 suitcases. That is equal to 144 into 100. That is equal to 144 into 100 means 2 zeros వచ్చేస్తాయి. 1400 centimeters. That equal to 144 meters. 144 meters. ఈ విధంగా come to third question of 9.2 exercise 8th class. Okay, this third question is find the side of a cube whose surface area is 600 centimeters square. General గా సైడ్ వాల్యూ ఇచ్చి సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటాడండి. కానీ ఇక్కడ రివర్స్ లో వచ్చాడు చూడండి. సర్ఫేస్ ఏరియా ఇచ్చి సైడ్ కనుక్కోమన్నాడు. ఆయన రివర్స్ లో వస్తే మనం చేయలేమా? చేద్దాం. ఓకే, ఇక్కడ స్టెప్స్ రాసుకుందామండి. ముందు సర్ఫేస్ ఏరియా టోటల్ surface area that equal to TSA is equal to 6A square క్యూబ్ కి. క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 6A స్క్వేర్. ఈ 6A స్క్వేర్ ఎంత అంటున్నాడు? 600 అంటున్నాడు. బట్ as per the problem, TSA is equal to 600 meters centimeter square. Therefore, 6A square is equal to 600 centimeter square. A square is equal to 600 by 6. ఈ 6 ని RHS లోకి తీసుకొని వస్తే ఏమవుతుంది? డినామినేటర్ అయిపోతుంది. కాబట్టి డివిజన్ చేస్తుంది. 6 ones పోతే 100. A square is equal to 100. A is equal to ఎంతండి? √100. That equal to 10 centimeters.
A is equal to 10 centimeter. చాలా చిన్న లెక్క అండి ఇది. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం రాద్దాం. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు. దేర్ఫోర్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ is equal to 10 centimeters. 10 centimeters. దీనికి ఒక బాక్స్ ఇద్దామా? గోల్డెన్ బాక్స్. ఇది ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే అండి, కమ్ టు ఫోర్త్ క్వశ్చన్. Rooks are painted outside of the cabinet of measure 1 meter, 2 meters, 1.5 meter. How much surface area did she cover if she painted all except the bottom of the cabinet? ఇవి ఏంటంటేనండి, ఇవి ఆ బాక్స్ యొక్క, ఆ క్యాబినెట్ యొక్క మెజర్మెంట్స్ అండి. ఇదేమో లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. అయితే హౌ మచ్ సర్ఫేస్ ఏరియా డిడ్ షీ కవర్ ఇట్ షీ పెయింటెడ్ ఆల్, మొత్తానికి ఆమె పెయింట్ వేయాలంట. కానీ ఎక్సెప్ట్ ద బాటమ్ ఆఫ్ ద క్యాబినెట్, ఆ క్యాబినెట్ యొక్క బాటమ్ కి తప్పించి మిగతా అన్నింటికి పెయింట్ వేయాలంటండి. ముందు దీని సర్ఫేస్ ఏరియా ఎంతో కనుక్కున్నాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుందో కనుక్కున్నాం. అంతకంటే ముందు దీని మెజర్మెంట్స్ రాసుకున్నామండి స్టెప్స్ లో. సొల్యూషన్. L is equal to ఎంత అండి? 1 మీటర్. అన్నిటికంటే లెంత్ ఎక్కువగా ఉన్నదాన్ని L గా తీసుకుంటాం. సో L is equal to 2 meters. బ్రెడ్త్ ఎంత అండి? 1 మీటర్. మరి హైట్ ఎంత? H is equal to 1.5 మీటర్. ఇదండి క్యాబినెట్ యొక్క మెజర్మెంట్స్. ఇవి క్యాబినెట్ క్యూబాయిడ్ షేప్ లో ఉంది కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ is equal to 2 into LB plus BH plus LH. This is the formula. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. L వాల్యూ 2 into L వాల్యూ 2 into B వాల్యూ 1, 2 into 1 plus B వాల్యూ 1, H వాల్యూ 1.5, 1 into 1.5 plus LH. L వాల్యూ ఎంత? 2 into H వాల్యూ ఎంత? 1.5. ఇదండి LH. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఇప్పుడు 2 into 1, 2 plus 1 into 1.5, it is 1.5 plus
2 into 1.5, it is 3, equal to 2 into 2 plus 3, 5, 6 and half. So 6.5. 2 into 6.5, that is equal to 13 meter square. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అండి. టిఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడండి, ఎక్సెప్ట్ ద బాటమ్ ఆఫ్ క్యాబినెట్. అసలు బాటమ్ యొక్క ఏరియా ఎంత ఉంది చూద్దాం. ఏరియా ఆఫ్ బాటమ్ 2 meters, length 2 meters, length 2 meter, 1 meter. So 2 into 1, that is equal to 2 meter square. Now next, area of cabinet that she wants to paint is equal to 13 minus 2, that is equal to 11 meter square. 11 meter square. ఇదండి మనకు ఆన్సర్. 11 మీటర్ స్క్వేర్స్ ఏరియాకి ఆమె పెయింట్ వేయాలి. అసలు మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది? 13 మీటర్ స్క్వేర్ వచ్చింది. అందులో ఏరియా ఆఫ్ ద బాటమ్ ఎంత ఉంది? ఇది ఉంది. ఈ 13 లో నుంచి 2 మీటర్ తీసేస్తే 11 మీటర్ స్క్వేర్ వచ్చిందండి. సో 4th క్వశ్చన్ కంప్లీటెడ్.